ప్రకాశించు. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పాపముల నుండి శుద్ధి పొందిన వారిని ఒకే ఒక బలిమూలముగా ఆయన శాశ్వతముగా పరిపూర్ణులుగా చేశారు. రెండవ పట్టణము పునీత చిన్నమ్మ గారు హెబ్రీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయము 11వ వచనం నుండి 14వ వచనం వరకు మరియు 18వ వచనం. ప్రతి యూదియ యాజకులను అనుదినమును అర్చన వనర్చుచు ఒకే రకముకు ఆ బలులనే పదే పదే అర్పించుచుండును. కానీ ఆ బలులు ఏనాటిని పాపమును తొలగింపలేవు. అట్లు కాక క్రీస్తు సర్వకాలములకు సరియగు పాప పరిహారమైన ఒకే ఒక బలిని సమర్పించను. తదుపరి దేవుని కుడిప్రక్కన కూర్చుండెను. దేవుడు ఆయన శత్రువులను ఆయనకు పాదపీఠముగా ఉండవచ్చు వరకు ఆయన అచట వేచి ఉండును. పాపముల నుండి శుద్ధి పొందిన వారిని ఒకే ఒక బలిమూలముగా ఆయన శాశ్వతముగా పరిపూర్ణులుగా చేశాను. కనుక ఇవి క్షమింపబడినప్పుడు పాప పరిహారమైన బలిగా అవసరం లేదు. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. Hallelujah.
మార్పుగా రాసిన సువిశేషములోని భాగము ప్రభువా నీకు మహిమ. మార్కు గారు రాసిన క్రీస్తు శుభవార్త 11వ అధ్యాయం 24వ వచనం నుండి 32వ వచనం వరకు. 11వ అధ్యాయం 24వ వచనం నుండి 32వ వచనం వరకు. ఆ దినములందు ఆ మహా విపత్తు గతించిన వెంటనే సూర్యుడు అంధకారమును, చంద్రుడు కాంతిహీనుడను, అంతరిక్షముల నుండి నక్షత్రములు రాలను, అంతరిక్ష శక్తులు కంపించు. అప్పుడు మనిషి కుమారుడు మహాశక్తితో మహామహిమతో మేఘాలుడై వచ్చు. జనులందరూ కాపులు. అప్పుడు ఆయన దూతలను పంపి భూలోకం మొదలుకొని ఆకాశం వరకు నలుగుసుల నుండి తాను ఎన్నుకున్న వారిని పంపు చేయను. అంజూరపు చెట్టు నుండి గుణపాఠము నేర్చుకున్నాడు. దాని రెమ్మలు లేతమై చిగురించినప్పుడు వసంతకాలం వచ్చినదని గుర్తింతురు. అట్లే వీరినన్నింటినీ మీరు చూసినప్పుడు ఆయన సమీపమునే వాటికనే ఉన్నాడని గ్రహింపుడు. ఇవన్నీ నెరవేరినంత వరకు ఈ తరపు గతింపదని మీతో ఒక్కాడించుచున్నాను. భూమి ఆకాశములు గతించిపోయినను కానీ నా మాటలు గతించిపోవు. ఆ దినము ఆ గడియ ఇప్పుడు వచ్చును. నా తండ్రి తప్ప పరలోకమందు దూతలు కానీ కుమారుడు కానీ మరెవరు కానీ ఎరుగరు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. తండ్రి వందనం, యేసు వందనం, ఆత్మదేవ వందనం, దేవ వందనం, దేవ ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన దేవునిలాగా క్రీస్తు ప్రభుని యొక్క రాకడ ఈ క్షణంలో వచ్చినప్పుడు క్రీస్తు ప్రభువు తన యొక్క దూతల సైన్య సమూహంతో మధ్యాకాశం నిలబడి పిలిచాడనుకున్నాం. ఇక్కడ కూర్చున్నటువంటి మన అందరం ఎంతమందిని ఆ ప్రభుని కలుసుకోగలం? ఎంతమంది ఆ ప్రభువుతో కలిసి జీవించగలం? ఆ ప్రభువుతో పరలోకానికి ఎంతపడగలం అని ఆత్మ పరిశీలన చేసుకుందాం. ప్రేమైనటువంటి దేవుడి బిడ్డలారా, ఎందుకంటే ఈనాడు సుశేషపట్నం మనం విని ఉన్నాం. ప్రభు చెబుతున్నాడు, ఆ కాలము గడియ ఎప్పుడు వచ్చునో ఎవరికి తెలియదు. పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలు కానీ కుమారుడు కానీ ఎవరికి కూడా తెలియదు. ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, ఆ గడియ ఇప్పుడే వచ్చింది అనుకుందాం. ఎంతమందిని ఆ ప్రభుని కలుసుకోగలం? అందరూ కలుసుకోగలమా? అందుకనే కదా ఇక్కడ కూర్చున్నాను. ఈ దేవాలయం ఎందుకు వచ్చాం? ఎంతో సుదూర ప్రాంతం నుంచి తమిళనాడు యొక్క ఈ పుణ్యక్షేత్రానికి ఎందుకు వచ్చాం? ఈ పరిశుద్ధమైనటువంటి దివ్య పూజలు ఎందుకు పాల్గొంటున్నాం? తెలీదా? ఒకసారి మొదలుపట్నం దానియేలు గ్రంథం ఒకసారి చూద్దాం. దానియేలు గ్రంథంలో రోజు మొదలుపట్నం చదువుకున్నాను కదా. 12వ అధ్యాయం 2వ వచనం, మొదటి వచనం నుంచి 2వ వచనం వరకు చదువుకుందాం. ఆ కాలమున నీ జాతిని కాపాడు మహాదూత మిఖాయేలు ప్రత్యక్షమగును. అప్పుడు విపత్కాలము ప్రాప్తించును. జాతులు పుట్టినప్పటి నుండి అంతటి విపత్కాలం ఎన్నడూ సంభవించి ఉండలేదు. ఆ కాలము సమీపించినప్పుడు ఈ జాతిలో దేవుని జీవగ్రంథమున తమ పేర్లు
తండ్రి వందనం, ఈశ్వర వందనం, ఆత్మదేవ వందనం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎందుకని క్రీస్తు ప్రభుని వెంబడిస్తూ క్రీస్తు ప్రభుని ఆరాధిస్తూ క్రైస్తవులుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం అని అంటే మన దేవుడు జీవన గ్రంథంలో రాయబడాలి అని. ఎవరి పేరైతే ఈ జీవన గ్రంథంలో రాయబడుతుందో వారు మాత్రమే దేవుని యొక్క స్వరాన్ని వినగలరు. వారు మాత్రమే దేవుని యొక్క స్వరాన్ని విని దేవునితో కలిసి జీవించగలరు. ఆ మధ్యాకాశంలోకి ఎత్తబడగలరు. 1000 ఏళ్ల క్రీస్తు ప్రభుని యొక్క పరిపాలన శాంతి, సమాధానం, ఆనందం, సంతోషములతో ఆ ప్రభుతో కలిసి జీవించగలరు. ఇందుకోసమే మన ప్రయాస, ఇందుకోసమే మన ప్రయత్నం. ప్రియమైనటువంటి ఎంతో మంది ఎన్నో పనుల్లో చెప్పకపోతూ వారి పనుల్లో తిరుగుతున్నారు. ఎందుకంటే మనం దేవుని సన్నిధికి వచ్చాం. ఈరోజు ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవునికి మంత్రాన్ని చెప్పాలి, ఈ పరిశుద్ధమైనటువంటి దివ్య పురుషులలో పాల్గొనాలి అంటే దర్శన గ్రంథము 22వ అధ్యాయం 12వ వచనం. దర్శన గ్రంథము 22వ అధ్యాయం 12వ వచనం. ఇదిగో నేను త్వరలో రానున్నాను. వారి వారి క్రియలను బట్టి ఏమంటున్నారు? వారి క్రియలను బట్టి వారికి వసగదగిన బహుమానములను నా వెంట తెస్తున్నాను. ఇదే క్రీస్తు ప్రభుని యొక్క రెండవ రాకడలో మధ్యాకాశంలో నిలబడి ఆ ప్రభువు పిలుస్తున్నప్పుడు మన క్రియను బట్టి, మన విశ్వాసం బట్టి, మన కుటుంబ జీవితాన్ని బట్టి, మన నడవడికను బట్టి, మన క్రైస్తవ జీవిత విధానాన్ని బట్టి దేవుడు మనకు రావాల్సినటువంటి ప్రతిఫలాన్ని, బహుమతిని ఆ ప్రభు తీసుకుని వస్తున్నాడు. ఒకవేళ నువ్వు మరణించినా జీవించినా ఆ ప్రభుని యొక్క స్వరాన్ని వినగలవు. ఇప్పుడు మనం ఎప్పుడైతే క్రీస్తు ప్రభునికి అనుగుణంగా క్రీస్తు ప్రభు యొక్క చిత్తానికి లోబడి జీవిస్తే, ఆ ప్రభుని వెంబడిస్తే, ఆ ప్రభువే నాకు సర్వస్వం అని, ఆ ప్రభువే నాకు రక్షణ అని, ఆయన తప్ప వేరొక నామములో రక్షణ లేదు అని ఈ రోజుతో ఒప్పుకుని రోమీయులకు రాసిన పత్రిక 10వ పౌలు రోమీయులకు రాసిన పత్రికలో చక్కటి మాట్లాడుతున్నారు. 10వ పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం చదువుతాం. 11 కూడా 9 నుంచి 11 వరకు. నీ నోటితో యేసు ప్రభువును ఒప్పుకొని మృతులలో నుండి దేవుడు ఆయనను లేవనెత్తనని నీ హృదయమున నీవు విశ్వసించినచో నీవు రక్షింపబడతావు. యేసు ఆరాధన, యేసు స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క జీవ గ్రంథంలో మన పేరు రాయబడాలి అంటే దర్శన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనంలో చెప్పబడినట్లుగా ఇదిగో నేను త్వరలో రానయ్యున్నాను. వారి వారి క్రియలను బట్టి వారికి రావాల్సినటువంటి బహుమానాన్ని తీసుకుని వస్తూ ఉన్నానని ప్రభు చెప్తూ ఉన్నాడు. అదే క్రీస్తు ప్రభు పునీత పౌలు ద్వారా రోమీయులకు రాసిన పత్రికలో తెలియజేస్తున్నాడు. ఏమిటి ఆ క్రియలు అంటే, ఏ విధంగా మనం ఈ లోకంలో జీవించాలంటే ఆయన చక్కగా తెలియజేస్తున్నాడు. 10వ అధ్యాయం 9వ వచనం. నీ నోటితో యేసు ప్రభువు అని ఒప్పుకొని మృతులలో నుండి దేవుడు ఆయన లేవనెత్తనని నీ హృదయాన్ని నీవు విశ్వసించవచ్చు, నీవు రక్షింపబడతావు. మన నోటితో ఆ ప్రభువు నా రక్షకుడు అనుకోవాలి. ఆ ప్రభువు నన్ను రక్షిస్తాడు, నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డలు రక్షిస్తాడనేటువంటి ప్రధానమైనటువంటి విశ్వాసం ఆయన ఎందుకు కనపరిచాడు. కనుక యేసు కరుణగలైనటువంటి ఆ కారుణ్యమూర్తి ఫోటో ఉంది. దాంట్లో ఏమవుతుంది? జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. దేవా, నేను నీలో విశ్వాసం ఉంచుతూ ఉన్నాను, నమ్ముతూ ఉన్నాను. నీవు నా రక్షకుడు అని, నీవు నా రక్షకుడు అని నమ్ముతూ ఉన్నాను. ప్రేమైనటువంటి దేవుడి బిడ్డ, మన నోటిలో ఒప్పుకొని మృతుల్లో నుండి ఆయనను లేవనెత్తనని మన హృదయంలో విశ్వసించినట్లయితే దేవుడు మనలను రక్షిస్తున్నాడు.
10వ ఏదైనా మానవుడు హృదయంతో విశ్వసించి నీతిమంతుడుగాను నోటిలో ఒప్పుకొని రక్షణ పొందుతాడు. ఎప్పుడైతే క్రీస్తు ప్రభువుని మన జీవితంలో నిజంగా రక్షకుడిగా మనం కలిగి జీవిస్తామో మన క్రియలు నీతివంతమైనటువంటి క్రియలుగా ఉంటాయి. దేవునికి ఇష్టమైనటువంటి క్రియలుగా, దేవునికి ఆమోదయోగ్యమైనటువంటి పనులను చేయడానికి మనము ప్రయాసపడతాం. అమ్మ మరి చేసింది కదా, ఏమంటే ఇదిగో నేను ప్రభువు దాసురాలు, ప్రభుని యొక్క దాసురాలు. అమ్మా నువ్వు దేవుని యొక్క కుమారుడికి తల్లిగా ఎన్నుకోబడ్డావంటే ఆ మాట అయ్యో నేను ప్రభువు దాసురాలు. గర్వపడిందా? గర్వంతో గెలవీగిందా? లేదు. ఆమెలో ఉన్నటువంటి మంచి ప్రభువు దాసు. ఇది దేవునికి ఇష్టమైనటువంటి. ఎప్పుడైతే ఆమె ఇదిగో నేను ప్రభువు దాసురాలను తన దేవుని స్థితి తెలియజేసిందో దేవుడు ఆమె అత్యున్నతమైనటువంటి స్థానానికి నిలబెట్టాడు. ఆమె క్రియల ద్వారా తన యొక్క కుమారుడు ఉంచినటువంటి పలికిన ప్రతి ఒక్క మాట అమ్మ మరితల్లి హృదయంలో భద్రపరచుకుంది. మరణం చేసిందట, పదే 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 దాన్ని ధ్యానించిందట. ఇది దేవుడికి ఇష్టమైనటువంటి దేవుడు. దేవుడు నా రక్షకుడిని నిన్నుతో ఒప్పుకోవడమే కాదు, నీ హృదయంలో విశ్వసించాలి. నీ హృదయంలో విశ్వసించడమే కాదు అని ఉన్నాడు. మానవుడు హృదయంలో విశ్వసించి నీతివంతమైనటువంటి జీవితాన్ని జీవించాలి. దేవుడికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించాలి. అలా జీవించినప్పుడు మన పేరు పరలోకంలో మన జీవగ్రంథంలో రాయబడుతూ ఉన్నాయి. ఎవరి పేరైతే జీవగ్రంథంలో రాయబడుతూ ఉందో వారు మాత్రమే దేవుని యొక్క స్వరాన్ని వినగాడు, దేవునితో కలిసి ఆ యొక్క పరలోక భాగ్యాన్ని పొందుకోగలరు. ప్రియమైనటువంటి దేవుని ఒకవేళ క్రీస్తు ప్రభువు గురించి నువ్వు సిగ్గుపడుతూ ఉన్నావా? నీ పక్క వాళ్ళు ఏమన్నా బైబిల్ బట్టి నువ్వు గుడికి వేసుకుంటే అమ్మో నా పక్క వాళ్ళు ఏమనుకుంటారో, నా ఇంటి పొడి వాళ్ళు ఏమనుకుంటారో నువ్వు సిగ్గుపడుతూ ఉన్నావా? భయపడుతూ ఉన్నావా? 11వ వచనం చక్కగా తెలియజేస్తుంది. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. ఆయనను విశ్వసించువాడు సిగ్గుపరపబడడు అని లేఖనం చెప్పుచున్నది. యేసు ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు బయటపడి గుడికి వెళ్తుంటే సిగ్గుపడుతున్నావా? మీరు ప్రార్థన చేయమని అడిగినప్పుడు ఎవరైనా నువ్వు సిగ్గుపడుతూ ఉన్నావా? అయ్యో నాకు మాటలు రావు, నేను ఎలా ప్రార్థన చేయాలి, నలుగురు నవ్వుతారేమో, నలుగురు ఏమనుకుంటారేమో, సిగ్గుపడుతూ ఉన్నావా? భయపడుతూ ఉన్నావా? దేని గురించి కూడా భయపడాల్సిన. ఎందుకు తెలుసా? మన రక్షకుడు మనలను సజీవులుగా ఉంచినటువంటి దేవుడు, మనలను నిత్య జీవితంతో నింపినటువంటి దేవుడు. మన దేవుడి గురించి మన హృదయంలో మనం ఆ ప్రభువు రక్షకులను ఒప్పుకోవాలి. మన హృదయంలో ఆయన విశ్వసించినప్పుడు ఆ హృదయం ద్వారా నీతివంతమైనటువంటి జీవితాన్ని, దేవుడికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించాలి అంటే ఇదిగో ప్రభుని గురించి నువ్వు సిగ్గుపడకూడదు. ఈ దేవుడి గురించి నువ్వు సిగ్గుపడకూడదు. ఎందులో కూడా, ఏ విషయంలో కూడా ఈ దేవుడి గురించి నువ్వు సిగ్గుపడితే మత్తయి వార్తలు అంటాడు, ఇదిగో ఈ లోకంలో ఎవరైతే నన్ను గురించి నా మాటల గురించి సిగ్గుపడతారో పరలోకంలో నా తండ్రి ఎదుట, పరలోకంలో ఉన్నటువంటి దేవుల ఎదుట వారి గురించి నేను సిగ్గుపడతాను. మీరెవరో నాకు తెలియదని చెప్తానంటున్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, సజీవుల లెక్కలో ఉండాలి. మనము సజీవమైనటువంటి దేవుని బిడ్డగా జీవించాలి అని ఈనాటి పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడి మాటలు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనం. అప్పటికే చనిపోయి మట్టిలో నిద్రించి వారిలో చాలా మంది సజీవులు, వారిలో కొందరు నిత్య జీవమును పడేవారు, మరికొందరు శాశ్వతమైనటువంటి అవమానములకు గురి అవుతారు. ఈ దేవుడిని నువ్వు నమ్ముకుంటే, నీ దేవుడి గురించి నువ్వు సిగ్గుపడకపోతే ఈ లోకము ప్రతి ఒక్క విషయంలో ఆ ప్రభు నా రక్షకుడిని నీ నోటితో ఒప్పుకుని నీ హృదయంలో విశ్వసించి హృదయానికి సంబంధించినటువంటి నీతి కార్యములు, విశ్వాసవంతమైనటువంటి జీవితాన్ని లోకంలో మనం జీవిస్తే మనం మరణించిన ఆ ప్రభువులను సజీవంతో లేదు. ఇది మన క్రైస్తవ విశ్వాసం, క్రైస్తవులకు ఉండవలసినటువంటి గొప్ప వరము, ప్రేమైనటువంటి దేవుని బిడ్డ. కీర్తనకారుడు అంటాడు కదా, అయ్యా
మా జీవితము, మా జీవిత కాలం ఎంత స్వల్పమైనదో మాకు తెలియచి, నేను ఎంతకాలం బ్రతుకుతానో నాకు తెలియచి, అధిక బలం ఉన్నాయి కదా, నాకు బలం ఉంటే 50 సంవత్సరాలు, అధిక బలం ఉన్నాయి కదా 80 సంవత్సరాలు. మానవుడా, నీవు మన్ను నుండి తీపడ్డావు, మళ్ళా ఉన్నాయి పొందుతాడు. కానీ నీ దేవుడు దయచేసినటువంటి ఆత్మ, ఆ దేవుడు దయచేసినటువంటి ఆత్మ ఆయన సొంతకు చేరుగా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్నటువంటి వ్యాపారాలన్నీ కూడా మనకు సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తూ ఉన్నాయి. కానీ శాశ్వతమైనటువంటి ఆనందము దేవుని యొక్క జీవగ్రంథంలో మన పేరు రాయబడాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 10వ అధ్యాయం 20వ వచనం. ప్రభువు 72 శిష్యులు ఎన్నుకున్నాడు. 70 మందిని ఎన్నుకుని ఆయన అనుకున్నాడు, ఇదిగో మీరు మీ ప్రాంతాలకు వెళ్ళి నా నామములో మీకు శక్తిని అన్వయిస్తున్నాను కనుక మీరు వెళ్ళి రోగంతో ఉన్న వారికి, అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థతను, ఆరోగ్యమును దయచేస్తూ, వ్యాధి బాధలతో పీడికపడుతున్న వారికి విడుదల కలుగజేస్తూ, ప్రార్థనతో పీడికపడుతున్న వారి నుండి విడుదలను కలుగజేయండి అని చెప్పినప్పుడు ఆ శిష్యులు నలుదిశలో వెళ్ళి దేవుడి యొక్క నామంలో, ఇది నజరేయుడైన యేసు నామములో నేను ఆజ్ఞాపిస్తున్నాను, దురాత్మ ఈ బిడ్డను విడిచిపోవాలని విడిచిపోయింది. అనారోగ్యంతో బిడ్డ కోసం ప్రార్థన చేసినప్పుడు నజరేయుడైన యేసు నామములో నేను ప్రార్థిస్తున్నాను కనుక ఈ బిడ్డకు స్వస్థత కలుగుతుంది కాబట్టి స్వస్థత కలిగిందట. ఎంతో సంతోషంతో ఆనందంతో వచ్చారు. ఎందుకో తెలుసా? అయ్యా, మా కళ్ళతో మేము ఎప్పుడు చూడలేదు విషయాలు, మేము ఎప్పుడు కూడా ఈ యొక్క కార్యాలను మేము చేయలేదు, కానీ ఇప్పుడు మీ నామంలో మేము ఏదైతే అది జరుగుతూ ఉంది, మాకెంతో సంతోషం, ఆనందంగా ఉంది అని ఇచ్చారట. ఆ వాక్యాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 10వ అధ్యాయం 20వ వచనం. దుష్టాత్మలను మీకు వశమగుచున్నవని ఆనందింపక మీ పేర్లు పరలోకమందు రాయబడ్డవని ఆనందింపు. ఇది మన ఆనందం, శాశ్వతమైనటువంటి ఆనందము, నిత్య జీవంలో ఉండాలనేటువంటి ఆనందము. క్రైస్తవ విశ్వాసురాలికి ఈ యొక్క ఆనందం ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను మరణించడము, నా దేవుడు మళ్ళా నన్ను జీవంతో లేపుతాడు. నేను మరణించడము, జీవించడము నా ప్రభువు కోసమనే ప్రీత పౌలు గారు కలిగినట్టుగా నేను కూడా ఈ లోకంలో జీవించడం కాదు, నా ప్రభువు కోసం జీవిస్తాను, మరణించడం నా ప్రభువు కోసం మరణిస్తానన్నటువంటి సత్యాన్ని మనం ప్రకటించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకు నేను ఏ విధంగా ఉండాలి అని ఏప్రిల్ రాష్ట్ర పత్రికలో చక్కగా ప్రకటనగా తెలియజేస్తూ ఉన్నాడు. ఏప్రిల్ రాష్ట్ర పత్రిక 12వ అధ్యాయము 23వ వచనం ప్రవచనం చదువుతుందా? దానికి బదులుగా 23వ వచనం, ఏప్రిల్ రాష్ట్ర పత్రిక 12వ అధ్యాయము 23వ వచనం. పరలోకమున పేర్లు రాయబడిన దేవుని ప్రథమ పుత్రుల సమావేశములకు మీరు వచ్చారు. ఎందుకు వచ్చారు ఇక్కడికి? దేవునికి సన్నిధిలోకి. ఇదిగో జోసెఫ్ గారు నీతివంతమైన జీవితాన్ని జీవించాడు, మంచి జీవితాన్ని జీవించాడు. ఆయన యొక్క జీవిత విధానం దేవుడికి అమోదయోగ్యముగా ఉండగలగనే దేవుడు ఆయనకు తన శిలువ శ్రమలలో ఆయన్ని బాగా ఇచ్చాడు. ఏది? ఆయన శిలువ మీద పట్టబడినప్పుడు పొందినటువంటి గాయాలను ఆయన కూడా భాగస్వామ్యం చేశాడు. ఆ మంచి జీవితం, ఆ ఉన్నతమైనటువంటి జీవితం, దేవుడికి ఇష్టమైన జీవితాన్ని జీవించినటువంటి ఆ యొక్క పునీతుల దగ్గర, ఆ మంచివాడిని ఆయన దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేసుకుంటే మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. ఆయన ప్రార్థన మనకు అవసరము, ఆయన జీవితం మన జీవితాలకు ఆదర్శంగా ఉండాలని మనం అందరం పెట్టుకోవచ్చు. అంటూ ఉన్నాడు, ఎలాగంటూ ఉన్నాడు? పరలోకమున పేర్లు రాయబడ్డ దేవుని ప్రథమ పుత్రుల సమావేశములకు మీరు వచ్చింది. మనుషులకు అందరికీ తోడ్పడేందుకు దేవుని వద్దకు పరిపూర్ణులుగా చేయబడిన నీతిమంతులైన వారి ఆత్మయందుకు మీరు ఎవరి ఆత్మ ఈ యొక్క ప్రదేశంలో సంచరిస్తూ ఉంది? ఆత్మ ఉంది కదా. ఆయన ఆత్మ మనందరి కోసం ప్రార్థన చేస్తూ, అందుకే మనందరం కూడా ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఆ యొక్క నీతివంతమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి జోసెఫ్ తప్పి గారు మా కోసం ప్రార్థన చేసి మా జీవితంలో
దేవుడు మేలు చేస్తాడు. మన కుటుంబాన్ని ఆశ్రయిస్తాడని ఉద్దేశంతో విశ్వాసంతో మనం వచ్చాం. అదేమంటున్నాడు, నీతిమంతులైన వారి ఆత్మ యొక్క పేరు వచ్చింది. కొత్త నిబంధనము మధ్యవర్తి అయిన యేసు వద్దకు దేవుని రక్తము కంటే ఉత్తమము విధమున మొరపెట్టు ప్రోక్షణాకర్తయు ఆయన యొక్క పేరు వచ్చింది. మనందరి కోసం ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతున్నటువంటి క్రీస్తు ప్రభువు ఏం చేయించున్నారు మీరు చేయించమని విజ్ఞాపన ప్రార్థన చేసినటువంటి ప్రభు సన్నిధికి వచ్చాము. ఆయన బిడ్డలుగా జీవించడానికి ఆయనతో కలిసి మనం నడవడానికి వచ్చేటువంటి దేవుడు. కనుక మనం మరణించడం జీవించడం దేవుడు మనలను సజీవంతో లేపుతున్నాడు. కనుక మన క్రియ ఏ విధంగా ఉండాలి అంటే ఆయన యొక్క ఇష్టమైనటువంటి దేవుడికి ఇష్టమైనటువంటి క్రియలుగా ఉండాలి. 25వ వచనం 12వ అధ్యాయం 12వ అధ్యాయం 25వ వచనం. కనుక జాగ్రత్త వహించి ఆయన మాటలను వినుటకు నిరాకరింపకుము. భూమి మీద నుండి హెచ్చరించిన వారిని వినుటకు నిరాకరించిన వారు తప్పించుకొనలేకపోయింది. ఇక పరలోకము నుండి పాత నిబంధన గ్రంథం నుండి అనేక మంది ప్రవక్తలు, దేవుడి యొక్క సేవకులు, దేవుని యొక్క క్రీస్తు యొక్క రాకడ గురించి తెలియజేశారు, దేవుడి యొక్క సందేశాన్ని వివరించారు. కానీ ఒక మాట ఎవరైనా వింటారా? విన్నవారు రక్షింపబడ్డారు, విన్నవారు శిక్షించబడ్డారు. ప్రేమ దేవుడు పెట్టారా? నోవాదిలో ముందు సుశేషపట్నంలో ఇదే లోకస్వామి ఏమంటున్నారు? నోవాదినంలో ఏ విధంగా ఉన్నాయి? నోవా బోధించాడు, కానీ ఎవరైనా జలప్రయాణం చేత సర్వమానవాన్ని సర్వ సృష్టిని నాశనం చేశాడు దేవుడు. లోతు జీవిత విధానంలో లోతు జీవించినప్పుడు సొదొమ పట్టణం గురించి పలికినటువంటి పలుకు లోతు బోధించాడు. అయ్యో, ఈ పట్టణం శపింపబడింది, దేవుడి యొక్క ఉగ్రత గురవుతుంది, మీరు మారు మనసు పొందుతుంది, దేవుడు విశ్వసించండి. ఎవరు విన్నా అగ్ని గంధకములకు కాల్చుతాడు. అదే అంటున్నాడు. ఏమంటూ ఉన్నాడు? చదువు ఒకసారి. కనుక జాగ్రత్త వహించి ఆయన మాటలను వినుటకు నిరాకరింపకుము. భూమి మీద నుండి హెచ్చరించిన వారిని వినుటకు నిరాకరించిన వారు తప్పించుకొనలేకపోతున్నారు. భూమి మీద దేవుని యొక్క సేవకులు హెచ్చరించిన వారిని వినలేకపోలేదు, వారు నశించిపోయారు. ఇక పరలోకము నుండి హెచ్చరించు వారిని మనము తిరస్కరించినచో మనము మాత్రము ఎంతగా తప్పించుకొనగలము. నీ కోసం, నా కోసం, అందరి కోసం పరలోకం నుండి ఉద్యోగానికి వచ్చినటువంటి క్రీస్తు ప్రభువు యొక్క బోధనలను, ఆ క్రీస్తు ప్రభువు యొక్క మాటలను మనం లెక్క చేయకపోతే, ఆ ప్రభుని చెంతకు మనం చేరలేకపోతే, ఆ ప్రభు పాదాల చెంత చేరి మన నోటితో దేవా నీవే నా రక్షకుడు, నీవే నా కుటుంబాన్ని రక్షించేవాడు మనం ఒప్పుకోకపోతే, ఆయనకు సాక్షిగా నిలబడటానికి సిగ్గుపడితే ఈ లోకంలో ఎవరు మన కోసం ప్రార్థన చేస్తారు? ఎవరు మనల్ని రక్షిస్తారు? ప్రేమైనటువంటి దేవుడు గారు ఆయన రెండవ రాకడలో మధ్య ఆకాశానికి వచ్చినప్పుడు ఆయన పిలిచినప్పుడు ఆయన పిలుపుకున్న వారు అనేక మంది, ఆయన ఇచ్చిన వారు సజీవులే. ఈరోజు మొదటి పట్టణంలో చదువుకున్నాం కదా, దానియేలు గ్రంథంలో 2వ వచనంలో, అప్పటికే చనిపోయి మట్టిలో నిద్రించే వాళ్ళు చాలా మంది సజీవులందరూ, వారిలో కొందరు నిత్య జీవులు పడేందుకు, మరి కొందరు శాశ్వతమానము ప్రియులు. ఈ క్రీస్తు ప్రభు యొక్క మాటలను లెక్క చేయకుండా నిరాధారం చేసినట్లయితే మనము ఎక్కడ ఉంటాం? శాశ్వత అవమానానికి పోయి సాతాను మీద బిడ్డలుగా ఉంటాం. క్రీస్తు ప్రభు గురించి మనం తెలుసుకుని ఆయన సాక్షిగా మనం నిలబడినట్లయితే, మన జీవితం ద్వారా ప్రభువును మనం విశ్వసించినట్లయితే, ఆయన రక్షణలో మనం ఉన్నట్లయితే శాశ్వత ఆనందంలోని ప్రభుతో కలిసి పరలోకంలో జీవ గ్రంథంలో మన పేర్లు లెక్కించుకుంటాం. ప్రేమైనటువంటి దేవుడు ఈ గొప్ప అవకాశాన్ని మనందరికీ ఇస్తున్నాడు. ఉదాహరణకు మన వరకు రష్యా యుద్ధం జరిగింది. ఎంతో మంది చనిపోయారు, ఎంతో మంది నిరాశపోయారు, తల్లి బిడ్డలకు సంబంధం లేకుండా ఉన్నారు, ఎంతో మంది అవయవాలు కోల్పోయి అనారోగ్య పరిస్థితులు ఉన్నారు. ఇప్పుడు పాలస్తీనా దేశంలో యుద్ధం జరుగుతుంది, ఎంతో మంది చనిపోతున్నారు. గాజాలో
ఎంతో మంది చనిపోతున్నారు, ఎంతో మంది ఇదైపోతున్నారు, కానీ దేవుడు నిన్ను నన్ను కాపాడుతున్నాడండి. అక్కడ వరకు ఇక్కడ నిన్నగాక మన కేరళ రాష్ట్రంలో వైనాడు ఆ యొక్క ప్రాంతంలో గొప్ప ఈ తుఫాను వచ్చింది. తుఫాను వచ్చినప్పుడు మొత్తం అందరూ కూడా సజీవ సమాధి అయిపోయారు. రాత్రి పిల్లల పట్టి ఏం లేదు. దేవుడు మనం కాపాడుతున్నాడంటే దేవుడు మన మారు మనసు కోసం సత్యాన్ని మనం తెలుసుకోవాలి. విజయవాడలో వరదలు వచ్చి అనేక మంది ఆపదతో మరణించారు. ఎన్ని రోజులు, చాలా రోజులు. కానీ దేవుడు మనందరినీ కాపాడాడు. మనందరికీ ఏ అపాయం జరగకుండా, ఏ ఇబ్బందులు కలగకుండా కాపాడుకోవడానికి కేవలం దేవుడి యొక్క కృప మనపైన వివరించబడుతుంది. దేవుడి యొక్క అనుగ్రహాలు మనపైన ఉన్నవి, మన కుటుంబాలపైన ఉన్నవి. దేవుడులను కాపాడుతున్నాడు. దేవుడిగా క్రీస్తుకు సాక్షులుగా నిలబడతాం. మన జీవితం ద్వారా, మన యొక్క క్రియల ద్వారా ప్రభువు మనం కనపరిచినప్పుడు ఆ క్రియలకు ప్రతిఫలంగా దేవుడు మనకు పరలోకపు బహుమానాన్ని, జీవ కిరీటాన్ని మనకు ఇస్తూ ఉన్నాడు. మన పేర్లు పరలోకంలో లిఖించబడుతూ ఉన్నాయి. అట్లా కృపావారం దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించుగా. అది లేచి నిల్చుని మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం. పరలోకములో కన్ను మూసుకుని మన తల్లి శిక్షణ కోసం, మన విచారణ కోసం, మన దేశం కోసం, మరి ముఖ్యంగా యావత్ ప్రపంచ